హాయ్ అండి. మనం ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్ రాసింటారు కదా! వాళ్ళు ఏ విధంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి? ఆ లీడర్ పాయింట్‌లో ర్యాంక్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఆ ర్యాంక్స్ ఆధారంగా మనకేమన్నా జాబ్స్ ఇస్తారా? అనే దానికి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. మార్క్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలో నేను స్క్రీన్ షాట్‌లో చూపిస్తాను. నాకు వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేశారు. అలాగే మీరు కోర్సెస్ అనేది ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి? అలాగే ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి? క్వెషన్స్ అనేది ప్రొఫైల్ బేస్ పైనే వస్తాయి. వీటన్నిటి గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి చేసుకోండి. ఓకే. సో ఇక్కడ నేను ఫస్ట్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి లాగిన్ అవుతున్నాను. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి నాకు సో ప్రొఫైల్ దగ్గర నాకు అన్ని కంప్లీటెడ్ వచ్చాయి. చాలా మందికి ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర కంప్లీటెడ్ రావట్లేదు. సర్టిఫికేషన్ దగ్గర యాడ్ చేస్తున్నది అక్కడ కంప్లీట్ వస్తుంది. ఎవరికైతే ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర కంప్లీటెడ్ రాలేదు అంటే మీరేం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర ఉంది కదా ఇక్కడ సో ఇప్పుడు నాది లాక్ అయింది. ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఉన్న స్కిల్స్ అన్ని ఇక్కడ చూడండి. ఇవి మీరు అప్డేట్ చేసుకోవాలండి. స్కిల్స్ జాబ్ ప్రిఫరెన్సెస్ లో ఖచ్చితంగా ఈ స్కిల్స్ పైనే క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను ఏవైతే పెట్టానో వీటిపైనే క్వశ్చన్స్ వస్తాయి. సేల్స్ ఫోర్స్ పైన రిలేటెడ్ క్వశ్చన్సే నాకు వస్తాయి. టెక్నికల్ క్వశ్చన్ 20 క్వశ్చన్స్ అనేది దీనిపైనే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎవరికైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్డేట్ కాలేదో నేను జస్ట్ ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేశాను. సో మీరేం చేయాలంటే ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయండి. మీకు ఏదైనా ఇంటర్న్షిప్ చేసింటారు కదా అదైనా పర్లేదు యాడ్ చేయండి. అది యాడ్ చేస్తేనే ఈ ప్రొఫైల్ దగ్గర ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. లేకపోతే మీకు పెండింగ్ అనేది చూపిస్తుంది. ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటర్న్షిప్ ఏదైనా చేసింటే ఏదైనా అవి ఏదైనా చేసింటే కంప్లీట్ గా అక్కడ యాడ్ చేయండి. ఎక్స్పీరియన్స్ దగ్గర ఇంటర్న్షిప్ అనేలాగా పెట్టండి. తర్వాత సర్టిఫికేషన్ దగ్గర ప్రాజెక్ట్స్ దగ్గర ఏం యాడ్ చేయాలంటే ఇక్కడ సపోజ్ నేను సేల్స్ ఫోర్ డెవలపర్ పైన సర్టిఫికేషన్ నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను జస్ట్ ఆ సర్టిఫికేషన్. ఇంకా ఏదున్నా అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ప్రాజెక్ట్స్ అవి యాడ్ చేయలేదు నేను ఏం చేశాను అనేది. దానిపైన నేను యాడ్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటాయి కదా అవి యాడ్ చేస్తే ఇది ఫుల్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్ గా కంప్లీటెడ్ వస్తుంది. లేదు అంటే రాదు. రాకపోయినా మీరు ఎగ్జామ్ రాయొచ్చా లేదని చాలా మందికి ఉంటది. పెండింగ్ ఉన్నా కూడా రాయొచ్చు. బట్ మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ వెరిఫికేషన్ స్టాటస్ ఉంది కదా ఇది వెరిఫైడ్ అనే రావాలి. ఇది ఖచ్చితంగా అది చెక్ చేసుకోండి. ఓకే. సో నేను ఇక్కడ జాబ్స్ దగ్గర చూడండి రికమెండెడ్ జాబ్స్. ఇక్కడ నేను స్కిల్స్ దగ్గర సేల్స్ ఫోర్స్ అనేది పెట్టుకున్నా కాబట్టి నాకు అవే జాబ్స్ చూపిస్తున్నాయి చూడండి. సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ జాబ్సే చూపిస్తున్నాయి. మీరు కూడా అంటే ఇక్కడ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. మీకు ఏ స్కిల్స్ పెట్టుకుంటే మీకు అలాంటి జాబ్సే చూపిస్తాయి. ఇక్కడ చూడండి అన్ని సేల్స్ ఫోర్స్ చూపిస్తుంది నాకు స్క్రీన్ పైన. ఓకే. మనం ఈ వీడియోలో మనం కోర్సెస్ ఏ విధంగా ఎన్రోల్ చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా నేను ఏం చేస్తాను అంటే లీడర్ బోర్డు ఇక్కడ ఈ లీడర్ బోర్డ్ లో ఈ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ లీడర్ బోర్డ్ లో పాయింట్స్ అనేది ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇక్కడ చూడండి పాయింట్ సిస్టమ్ ఉంది కదా. డైలీ లాగిన్ స్ట్రీక్ ఏమో 10 పాయింట్స్. మీరు డైలీ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే 10 పాయింట్స్ ఇస్తారు. ఏదైనా కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్. అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్. ఓకే. ఇప్పుడు ఎవరైతే కౌశల్యం ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే పాయింట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. అలాగే స్కిల్ అసెస్మెంట్ కి మార్క్స్ వస్తున్నాయి. వాడు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వ్యూ రిజల్ట్స్ లో మార్క్స్ అనేది వస్తే నేను చూపిస్తాను. అది లాస్ట్ లో చూపిస్తాను ఏ విధంగా స్కోర్స్ వస్తున్నాయి. నా దగ్గర అక్కడ వాట్సాప్ లో స్క్రీన్ షాట్ ఉంది చూడండి. ఒకసారి చూపించేస్తాను ఈ విధంగా. ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారో ఇతను December 5 ఎగ్జామ్ కంప్లీటెడ్ ఎవాల్యుయేట్ అయిపోవాలి. ఎవాల్యుయేటెడ్ అయిన తర్వాతే వస్తాయి స్కోర్స్. ఇక్కడ చూడండి తను December 5 రాశాడు కాబట్టి ఇక్కడ స్కోర్స్ అనేది వచ్చింది. ఇక్కడ 42 చాలా మంది డౌట్ ఏంటంటే పాస్ పర్సంటేజ్ ఎంత అంటే పాస్ మార్క్స్ అంటే దీనికి మనకి అఫిషియల్ గా అయితే పాస్ మార్క్స్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. బట్ ఏదైనా ఎగ్జామ్ మినిమం 40 రావాలి కదండి ఈ స్కిల్ మీకు.
సో దీంట్లో మినిమం 40 అనుకోండి. ఇది అఫిషియల్‌గా అయితే మనకి ఎంత అనేది లేదు. ఇంకొకరు చూడండి, వీళ్ళు సెకండ్ రాసారు బట్ ఇంకా ఎవాల్యుయేటెడ్ అయింది. సో ఇక్కడ వ్యూ రిజల్ట్స్ ఉంది కదా, మీరు డాష్ బోర్డ్ లో అసెస్మెంట్ ఎక్కడైతే షెడ్యూల్ అయిందో అక్కడ వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు మీ స్కోర్స్ అనేది చూపిస్తుంది. సో బట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కి ఏమన్నా చూపిస్తుందా అంటే అది ఇంకా కంప్లీట్ అయింది బట్ ఎవాల్యుయేట్ రాలేదు. దానికైతే ఏమి మార్క్స్ అనేది చూపించలేదు. దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను. ఇది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ లో. సో చాలా మంది డౌట్ ఏం అడిగారంటే ఎగ్జామ్ కి రాసేటప్పుడు మేము ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి అంటే, ఇక్కడ చూడండి మీ కెమెరా యాక్సెస్ అనేది యాక్టివ్ లో ఉండాలి. ఈ మైక్రోఫోన్ ఉంది కదా, గ్రాంట్ చేసి ఉండాలి. అలాగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఉండాలి. ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఉండాలి. తర్వాత ఇంకో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ చదవట్లేదు. ఎగ్జామ్ రాసే ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కేర్ఫుల్ గా చదవండి. ఇది ఆన్లైన్ గా రికార్డ్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన ఏది చేసినా సరే, మీరు పక్కకు తిరిగి హెల్ప్ తీసుకున్నా సరే రికార్డ్ అవుతుంది, మీకు రిజల్ట్ రాదు. సో మీరు ఎగ్జామ్ రాయొచ్చు, సబ్మిట్ చేసుకుంటే మళ్ళా వెరిఫై చేస్తారు వాళ్ళు. సో ఇది చూడండి, యువర్ కెమెరా అండ్ మైక్రోఫోన్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ అండ్ స్టోర్డ్ ఫర్ ప్రాక్టరింగ్ పర్పస్. సో ఇక్కడ మీరు ట్యాబ్లు స్విచ్ చేశారు అనుకోండి, అది అలో లేదండి. ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళేదానికి అలో లేదు. అలాగే మీ ఫేస్ డిటెక్ట్ అయినా కూడా ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతుంది, చూసుకోండి. అబార్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి రీషెడ్యూల్ ఉంటుందా లేదు కూడా డౌటే. సో మీరు కేర్ఫుల్ గా చూసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు మనం పాయింట్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎవరైతే టాప్ ర్యాంక్స్ లో ఉన్నారో సో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది జాబ్స్. అంటే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళని జాబ్ కి రికమెండ్ చేసేదానికి వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇస్తారు. టాప్ ర్యాంక్స్ లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి టాప్ 3 టాప్ 4 అంటే దాదాపు సెవెన్ మెంబర్స్ చూపిస్తున్నారు. వీళ్ళకి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో వీళ్ళకి గవర్నమెంట్ అనేది రికమెండ్ చేస్తుంది. మేబీ డైరెక్ట్ గా జాబ్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉంది డైరెక్ట్ గా. ఓకే. సో ఇక్కడ ఈ ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ర్యాంకింగ్ లో మీకు ర్యాంక్స్ ఇంప్రూవ్ కావాలంటే ఇప్పుడు అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి. దాంతో పాటు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా కోర్సెస్, ఈ కోర్సెస్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ దీనికి ఈ పాయింట్స్ రావాలి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకున్న అందరూ కూడా పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అనేది మీకు ఎక్కువ వస్తే మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ర్యాంక్ ఇంప్రూవ్ అయితే మీకు జాబ్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అవి చేయాలంటే మీరు డైలీ లాగిన్ అవ్వాలి వెబ్సైట్లకి. సో లాగిన్ అవ్వాలి, కోర్సెస్ కంప్లీట్ చేయాలి, అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నారో వీళ్ళు ఎగ్జామ్ అనేది 2 కంప్లీట్ చేశారో వీళ్ళకి ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ కి సెకండ్ ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉందో. సో వీళ్ళు మంచిగా ఎగ్జామ్ రాశారని దాని మీనింగ్. ఓకే. ఇప్పుడు ఓకే, ఇక్కడ డైలీ లాగిన్ అయితే అది ఆ విధంగా ఇంకా వెబ్సైట్ లో కొన్ని ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ నాది కాబట్టి నేను ఓన్లీ ఇంకా మనకి ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నేను డైలీ లాగిన్ అయినాను కాబట్టి నాకు ఇక్కడ పాయింట్స్ అనేది డైలీ లాగిన్ నుంచి వచ్చాయి. ఇంకా స్కిల్ అసెస్మెంట్ పైన రాలేదు, ఇంకా నాకు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి అలా. సో ఇక్కడ చూడండి డైలీ లాగిన్ అయిన సెక్షన్ కి ఈ విధంగా పాయింట్స్ అనేది మీకు ఈ ఈ మై ప్రోగ్రెస్ లో చూపిస్తారండి. ఓకేనా. ఇంకా ఈ మై లెర్నింగ్ ఉంది, ఇది ఇంకా ఇది అప్డేట్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మై లెర్నింగ్ లో నేను కొన్ని కోర్సెస్ ఎన్రోల్ అయ్యా ఇందాకే. సో ఇక్కడ చూడండి ఎన్రోల్ అయినా కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది వ్యూ డీటెయిల్స్ అని. ఇప్పుడు కోర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ అనేది పెట్టాను కాబట్టి సో దానికి సంబంధించిన ఇంకా ఇక్కడ సో జస్ట్ అది ఎన్రోల్ అయింది కాబట్టి నో కోడ్ ఆటోమేషన్ బేసిక్స్ అనేది ఎన్రోల్ అయింది. దాని వ్యూ డీటెయిల్స్ కొడితే ఇలా వస్తుంది. సో నేను చూపిస్తాను ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలని. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కోర్స్ ఎన్రోల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్ళండి. కోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికమెండేషన్ చూపిస్తాయి. రికమెండెడ్ అంటే మీరు ఏవైతే స్కిల్స్ అనేది ప్రొఫైల్ లో పెట్టుకున్నా దానిపైన రికమెండేషన్ చూపిస్తాం. ఇప్పుడు నేను సో దీనిపైన జావా స్క్రిప్ట్ పైన కోర్స్ ఎన్రోల్ కావాలనుకున్నా. ఓకే. సో ఫస్ట్ నేను వ్యూ డీటెయిల్స్ పైన కొడతాను ఏమన్నా చూపిస్తుందా అని. ఓకే. సో ఇన్స్ట్రక్టర్ ఏమన్నా చూపిస్తుందంటే లేదు. ఓకే. సో నెక్స్ట్ ఇది ఇందాకనే అది ఎన్రోల్ అయినా కాబట్టి ఇది చూపిస్తా. సో ప్రోగ్రామింగ్ పైన మనకి ఇది 12 అవర్స్ ఉంది కంప్లీట్ గా. ఈ కోర్స్ నేను 12 అవర్స్ అనేది వీడియో వాచ్ చేయాలండి. అప్పుడు 12 అవర్స్ వీడియో వాచ్ చేస్తే నాకు 100 పాయింట్స్ అనేది నా లీడ్ బోర్డ్ కి యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను ఎన్రోల్ పైన క్లిక్ చేస్తా, చూద్దాం ఏమొస్తుంది.
సో యు ఆర్ అబౌట్ టు ఎన్రోల్ ఇన్ సాయి అని చెప్పింది. కన్ఫర్మ్ యువర్ ఎన్రోల్మెంట్ ఇన్ దిస్ కోర్స్. యు ఆర్ రీరైట్ టు ఎక్స్టర్నల్ వెబ్సైట్, వేరే వెబ్సైట్ కి అనేది రీరైట్ అవుతామండి. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ కొడుతాను. ఇక్కడ చూడండి, బై ఎన్రోలింగ్ యూ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ద కోర్సెస్ మెటీరియల్స్, ట్రాక్ యువర్ లెర్నింగ్ ప్రోగ్రెస్, అర్న్ సర్టిఫికెట్ అపాన్ ద కంప్లీషన్. ఈ కోర్స్ అనేది మీరు ఇప్పుడు 12 అవర్స్ ఉంది. ఆ 12 అవర్స్ నేను వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూస్తే నాకు 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. దానిపైన అసెస్మెంట్ కూడా వస్తుంది. కన్ఫర్మ్ ఎన్రోల్మెంట్ అని కొడుతున్నాను. చూద్దాం ఏమొస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఎన్రోల్మెంట్ అయితే సో ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వచ్చింది, కానీ ఇది ఇంకా ఎగ్జాక్ట్ గా కోర్సెస్ గురించి రావట్లేదు. ఓకే, ఓకే, ఇది వేరే ఏబీసీ అని ఇంకా ఇది అప్డేట్ అవ్వట్లేదండి. మీరు ఎవరైతే చూడు ఇక్కడ ఎన్రోల్ అని వచ్చింది, కానీ నాకు కోర్స్ అనేది నేను కంటిన్యూ, ఇప్పుడు చూడు ఇందాక యు ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, బట్ కంటిన్యూ కొడదాం ఏమొస్తుంది. కంటిన్యూ లెర్నింగ్, బట్ ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏదైతే కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తుందో ఇది కంప్లీట్ గా ఫ్రీయే, బట్ ఇంకా అది ఎక్స్టర్నల్ సైట్ అనేది ఇంకా బ్యాక్ హ్యాండ్ లో అప్డేట్ అవ్వలేదు. అందుకోసం అది మనకు సింపుల్ గా ర్యాండమ్ గా ఒక వెబ్సైట్ చూపిస్తుంది ఏబిసి అని. సో ఇదైతే కోర్సెస్ ఎన్రోల్ దగ్గర ఎవరికైతే లైక్ ఎన్రోల్ అయిందో, మీకు కోర్సెస్ తీసుకుంటున్నారో వాళ్ళైతే వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. మాకు ఎన్రోల్ అయింది, మేము కోర్సెస్ కూడా చూస్తున్నాం, కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ కోర్సెస్ ఎన్రోల్ చేసుకుని కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ ఎన్రోల్డ్ అని వచ్చింది, కానీ చూడండి ఇక్కడ స్క్రీన్ పైన ఎన్రోల్ అని వచ్చింది, కానీ నాకు ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఏబిసి అని ఈ వెబ్సైట్ చూపిస్తుంది, కానీ దీనికి ఎటువంటి కోర్సెస్ ఏం లేవు. సో ఎవరికైతే మేబీ మేబీ నాకు సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ గా ఇంకా అప్డేట్ చేయలేమో, మేబీ టైం పడుతుందేమో. సో మీరైతే ఈ విధంగా ఎన్రోల్ చేసుకోండి కోర్సెస్. ఇక్కడ ఇలా ఉన్నాయి కానీ బట్ ఇంకా so, ఇది అప్డేట్ అవుతుందండి. ఎవరికైతే వర్క్ అయిందో వాళ్ళైతే కామెంట్ చేయండి. మీరు జాబ్స్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి రికమెండెడ్ జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఆల్రెడీ మీరు అన్ని మీ దగ్గర సర్టిఫికేషన్స్ మీరు అన్ని రెడీగా ప్రిపేర్డ్ గా ఉంటే మీరు ఇమీడియట్ గా దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ రికమెండెడ్ జాబ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అంతే. ఈ రికమెండెడ్ జాబ్స్ దగ్గర కంప్లీట్ చేసుకోండి. వెబ్సైట్ ఇష్యూ ఉంది. ఓకే, సో లోడింగ్ ఉంది వెబ్సైట్. సో సో ఇది అక్కడ కోర్సెస్ ఎన్రోల్మెంట్ దగ్గర అది బయట వేరే ఎక్స్టర్నల్ వెబ్సైట్ కి వెళ్తుంది, బట్ అది ఇష్యూ ఉంది. సో ఎవరికైతే ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్ గా అయిందంటే వాళ్ళు చూసుకోండి. ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఉన్నాయి కదా, అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇప్పుడు సపోజ్ వ్యూ డీటెయిల్స్ కొడదాం జాబ్ది. ఇక్కడ చూడండి యూ హ్యావ్ మన స్కిల్స్ ని అక్కడ ఏవైతే పెట్టానో ఇవి మ్యాచ్ అయినాయి. సేల్స్ ఫోర్స్ ఇంకా ఇవి నేను ఇంకా పెట్టలేదు, యాడ్ చేయాలి నా దాంట్లో, బట్ నేను మర్చిపోయాను. అపెక్స్, సేల్స్ ఫోర్స్, విజువల్ కోర్స్ అనేది నేను పెట్టాలి, బట్ నాకు ఆ రోజు. సో మీరు ఇక్కడ ఇది November 19th పోస్ట్ చేస్తారు. ఇది ఇక్కడ దాకా ఉంది ఆన్ సైట్. సో నౌకరీ దగ్గర నుంచి మన ప్రొఫైల్ అనేది 50% మ్యాచ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ గా అప్లై నవ్వు కొడితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకుంటాను, ఎందుకంటే నా 100% మ్యాచింగ్ వస్తలేదో చూద్దాం. ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర నేను మర్చిపోయాను స్కిల్స్ యాడ్ చేయడం. ఇక్కడ చూడండి ఎవరైతే స్కిల్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ అపెక్స్ అనేది యాడ్ చేయాలి మెయిన్. అపెక్స్ ప్రోగ్రామింగ్, ఓకే, అది యాడ్ చేయాలి. తర్వాత విజువల్ ఫోర్స్ అక్కడ ఏవైతే ఇచ్చారో అవి నేను మిస్ అయిపోయింది. సో ఇంకా ఎల్డబ్ల్యూసి యాడ్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ అండ్ అక్కడ మిస్ అయినట్టు మీరు యాడ్ చేసుకోండి సాఫ్ట్వేర్. నేను మీరు దాంట్లో కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ లైట్నింగ్ కాంపోనెంట్స్ అనేది యాడ్ చేయాలి మెయిన్. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆడ
జాబ్లో కొన్ని అడిగారు, బట్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఆ జాబ్లోకి వెళ్దాం. సో ఈ జాబ్లోకి వెళ్ళి ఏదైతే జాబ్ చూపించానో ఇందాక, ఓకే, టెక్నికల్ కన్సల్టెంట్ సేల్స్ ఫోర్ డెవలపర్. ఓకే, నేను ఇంకా ఓకే, ఇది కూడా మిస్ అయింది యాడ్ చేసేదానికి. అపెక్స్ అనేది యాడ్ చేశాను కాబట్టి అది యాడ్ అయింది. సో మీరు స్కిల్స్ అనేది కొన్ని మిస్ అయింటే మీరు ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోనండి ఈ విధంగా. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్క్స్ ఈ విధంగా ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నా పర్సనల్ ఇన్ఫో ఇవన్నీ మీకు, నాకు అన్ని కంప్లీట్ చేశాను. నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేశానండి. సో దాన్ని బట్టి మీకు కూడా వస్తుంది. సో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వాట్సాప్ ఛానల్లో నేను క్వశ్చన్ పేపర్స్ పోస్ట్ చేస్తానండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వాట్సాప్ ఛానల్లో కింద కామెంట్ బాక్స్ అయితే పెడతాను. సో మార్క్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, పాస్ మార్క్స్ అనేది కూడా ఏమీ లేదు. బట్ నేను మినిమం అనుకుంటే 40 అనుకుంటాను. 100కి 40% అనేది పాస్ అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే ఈ రిజల్ట్స్ అనేది వస్తాయండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే ఆ, మీరు స్కిల్ అసెస్మెంట్ పైన అది టైం పడుతుంది, ఇమ్మీడియట్ గా అవ్వదు. 1 డే 2 డేస్ టైం పడవచ్చు, ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.